అతి తక్కువ బడ్జెట్‌తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్‌ని సంప్రదించండి. వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. మనం ఈరోజు మన అందరికీ ఇష్టమైన విశాఖపట్నం ఆర్కే బీచ్లో ఉన్నాం. ఎందుకు అంటే ప్రెసెంట్ మన ఆర్కే బీచ్ని చాలా అభివృద్ధి పరుస్తున్నారనమాట. మన కమిషనర్ గారు కూడా చాలా మిషనరీస్ యూజ్ చేసి రోడ్ని మీరు చెప్తే నమ్మరు, లైక్ ఫారెన్ కంట్రీస్ లాగా చాలా నీట్గా, చాలా క్లీన్గా, చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు. సో దాని గురించి ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుందాం. అంటే ప్రెసెంట్ మన జీవీఎంసీ కమిషనర్ గారు మన బీచ్ని అందరూ క్లీన్గా ఉంచాలి అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకొచ్చారు. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం? అంటే గవర్నమెంట్ కూడా వచ్చాక చాలా మార్పులు వచ్చినాయి అండి. పర్సువేషన్ కూడా ఎక్కువ ఉంది. పైనుంచి కూడా మినిస్టర్ కానీ ఎమ్మెల్యే లెవెల్లో కానీ పర్సువేషన్ ఎక్కువ ఉంది. ఎవ్రీడే కూడా చెక్ చేస్తున్నారు. బీచ్కి వచ్చి అందరూ కూడా ఎవ్రీడే చెక్ చేస్తున్నారు. క్లీన్ కోసం కానీ శుభ్రంగా ఉందా లేదు కానీ శానిటైజేషన్ కానీ అన్ని క్లీన్గా ఉంది. మార్పు అయితే ఉందండి. సో మనం కూడా కొంచెం జనాలు అందరూ కూడా నీట్ గా ఉంచితే బాగుంటాయి కదా. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మన పబ్లిక్ లో కూడా రిలేషన్ ఉండాలండి. మనం కూడా శుభ్రంగా నీట్గా ఉన్న మనలో ఉండాలి. మనకి ఎందుకులే అనుకుంటే ఎలాగ ఉంటుందండి అవస్థ. మనలో కూడా మార్పు వస్తే ఏదైనా నీట్గా ఉంటుందండి. ఒకప్పుడు బీచ్ లో కూర్చోవాలనుకుంటే నీట్ గా ఉండేది కాదు. ఇప్పుడు ఎలా ఉంది బీచ్? ఇప్పుడు చాలా బాగుంది, అంటే నీట్ గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు క్లీనింగ్ మిషన్ చూసే ఉంటారు. చూసాం, అంటే స్పెండ్ చేయడానికి బాగుంది. జనాలు కూడా కొంచెం నీట్ గా అంటే ఏ ప్లేస్ అని కాదు, ఏ ప్లేస్ కి వెళ్ళినా కొంచెం నీట్ గా ఉండాలని అనుకుంటున్నాము. అంటే రోడ్స్ అవి కూడా చాలా నీట్ గా ఉంది. బాగా చేస్తుంది ప్రభుత్వం కూడా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ఉంటే నీట్ గా ఉంటది, ఏ ప్లేస్ అయినా. అది మన విశాఖపట్నం బీచ్ ఒకప్పటికి ఇప్పటికి మార్పు చెందిందా లేదా? చెందింది. ఏం మారింది? కొత్త రోడ్లు వేసారు అన్ని. లోపల మీరు చూస్తే ఒక మిషన్ తిరుగుతూ ఉంటది ఎప్పటికప్పుడు. సో క్లీన్ చేసి మనకి రోడ్స్ అవి కూడా చాలా నీట్ గా ఉన్నాయి. సో యాజ్ యంగ్స్టర్స్ గా మీరు చూసి ఎలా ఫీల్ అవుతున్నారు? బాగానే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు మన విశాఖపట్నం బీచ్ ఒకప్పుడు ఎక్కువ నించొని ఉండేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూర్చున్నారు. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ చక్కగా ముచ్చట్లు చెప్పుకోవడానికి చాలా బాగుంది. అందులో క్యూట్ గా వీళ్ళందరూ కనిపించారు, అందుకే వీళ్ళ దగ్గరకు వచ్చాను. సో హాయ్. మీ నేమ్ రా? చందన. సో ఇప్పుడు మీరు ఇలా కూర్చోడానికి గల కారణం జీవీఎంసీ, ఎందుకంటే నీట్ గా చేసింది. సో దాని మీద మీ యొక్క అభిప్రాయం? అంటే ఎవరు కూడా మోస్ట్లీ అంటే అంటే హైజీన్ లేని చోట, లేదంటే క్లీన్ గా లేని చోట ఎవరు కూర్చోడానికి, లేదంటే అట్లీస్ట్ అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరు. సో ఇలా క్లీన్ గా ఉంది అంటే జీవీఎంసీ వల్లే. సో అందుకని ఇంకా ఇలా పైగా అసలు బీచ్ అనేది ఒక పీస్ఫుల్ ప్లేస్. ఎక్కడైతే మనం ఏదైనా లోన్లీగా ఫీల్ అయినప్పుడు, లేదంటే బాధ, లేదంటే సంతోషం, లేదంటే స్ట్రెస్ ఏదైనా కూడా వచ్చి బీచ్ లో కూర్చుంటారు. అంటే బీచ్ అనేది ఒక స్ట్రెస్ బస్టర్, ఒక పీస్ఫుల్ ప్లేస్ అనేది, ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది ఇచ్చేది. సో ఇలా జీవీఎంసీ వాళ్ళు ఇలా చేసినందువల్ల, క్లీన్ గా చేసినందువల్ల ఇంకా ఎక్కువ అట్రాక్షన్, ఇంకా జనాలు వస్తారనమాట. వచ్చి అలా కూర్చొని అలా కాసేపు పీస్ఫుల్ గా మంచి టైం అనేది, ఒక క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేసి వెళ్తారు. సో యాక్చువల్ గా మీలాంటి యంగ్స్టర్సే నెక్స్ట్ జనరేషన్ అనమాట. మీలాంటి వాళ్ళు కొంచెం చాలా మందికి అవేర్నెస్ ఇవ్వాలి, లైక్ చెత్త అది వెయ్యొద్దు, మీ చెత్తను మీరే క్యారీ చేసుకోండి. సో ఇలా జనాలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అందరు ఎలా ఆలోచిస్తారు అంటే, తిని రోడ్డు మీద కూడా అలాగే వేసేస్తారు, ఈ బీచ్ లో అయినా సరే అలా వేసేస్తారు. జీవీఎంసీ వాళ్ళు వచ్చి క్లీన్ చేయడం పాపం వాళ్ళకి హార్డ్ వర్కే. కానీ మనం ఒక సొసైటీలో ఉన్నాం కాబట్టి మనకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి. యాజ్ ఏ సిటిజన్, వీఆర్ ఆల్సో ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారో మనము అంతే. ఈ వర్క్ వాళ్ళు మాత్రమే చేయాలని కాదు, ఇక్కడ ఉన్న ప్రతి చోట క్లీన్ సిటీ ఎప్పుడైతే అవుతుందో అప్పుడే మనం గ్రేట్ సిటీగా మారుతుంది ఇండియా. సో మనం క్లీన్ గా ఉండాలి అంటే డెఫినెట్లీ మన సరౌండింగ్స్ కూడా క్లీన్ గా ఉంచుకోవాలి. ఈ బీచ్ గురించి వస్తే, నేను రోజు వస్తున్నాను ఒక త్రీ డేస్ నుంచి. పర్లేదు, ఓకే. ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కొంచెం డస్ట్ ఎక్కువ ఉండడం, అంటే చెత్త తిని ఇక్కడే పడేస్తారు, పడేసి దాన్ని తీసేవాళ్ళు కానీ ఉండరు. ఇప్పుడు ఒక 3 days నుంచి మేము చూస్తున్నాము, ఈ ఉత్సవం అయింది, ఆఫ్టర్ దట్ మళ్ళీ వెంటనే వితిన్ సెకండ్స్ లో క్లీనింగ్నెస్ స్టార్ట్ అయిపోయింది. జీవీఎంసీ క్లీనింగ్ ప్రోగ్రామ్స్ బాగా చేస్తుంది. కాకపోతే తుడిచిన రోడ్నే తుడుస్తున్నారు, సందులు గొంతులు వదిలేశారు. అవి అలా చండాలంగానే ఉన్నాయి.
ఈ మెయిన్ రోడ్స్, బీచ్ రోడ్లు ఇవి మాత్రం చాలా బాగా ఉన్నాయి, మెరిసిపోతున్నాయి. అంటే ఎందుకంటే మనకి కొంచెం పర్యాటకులు రావాలంటే బీచ్ అనేది మెయిన్ స్పాట్ కదా, అందు గురించేనేమో maybe. అదే ఎరేస్తున్నారు అనమాట. ఈ రోడ్స్ అన్ని నీట్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడికి వస్తారు. సో ఏం చెప్పాలనుకున్నారు జీవీఎంసీకి? అంటే పర్యాటకులు తిరిగేదే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు ఉంటున్న ఇళ్ళు, ఆ పక్కన రోడ్లన్నీ కూడా నీట్ గా ఉంటే చాలా సంతోషిస్తాం. ఇప్పుడు ఏంటంటే ప్రజల అవేర్నెస్ పెరగాలి. బీచ్కి వచ్చారంటే ప్లాస్టిక్ కానీ, నెక్స్ట్ తినే బండారాలు కానీ ఇవన్నీ ఒక డస్ట్బిన్లో వేసుకోవాలి, లేకపోతే వాళ్ళు క్యారీ బ్యాగ్లో వేసుకోవాలి. అంతేగాని బీచ్లో పారేయకూడదు. ఎక్కడ పడితే అక్కడ హోల్డింగ్ కానీ బోర్డ్స్ కానీ పెట్టినట్లయితే ప్రజలకి అనౌన్స్ చేస్తూ పబ్లిసిటీ కూడా మనం చేయాలి. అనౌన్స్ వీడియో చేస్తే చాలు, అంతకన్నా ఇంకేం లేదు. ఈ మధ్య కాలంలోని బీచ్ ఎంత అందంగా కనిపిస్తుందంటే దానికి కారణం మీరే. కష్టపడి సెవెంట్లు ఎక్కుతుంది. ఈ 3 నెలలు పెట్టి నైట్ డ్యూటీ కంటిన్యూ చేస్తున్నాను. ఇది 4వ నెల కంటిన్యూ నైట్ డ్యూటీ. ఎక్కడ ఏ చేస్తున్నా ఏమున్నా ఆ ఏరికి వెళ్తున్నాం. వెనకాల బెండ్ కొట్టుకొస్తుంది క్లీనింగ్. ఏం చెప్పాలనుకున్నారు జనాలకి? జనాలకి ఏం చెప్తాం, నీట్గా ఉండాలా, 10 మంది రావాలి, జనాలు రావాలి బీచ్ కానీ. అంటే వాళ్ళు అలా వేయకుండా ఉంటే కొంచెం బాగుంటదేమో కదా. ఇప్పుడు డస్ట్బిన్ వేసినా బాగుండు, జల్లేసి వెళ్ళిపోతుంటారు. మనం చెప్పలేం, జనాలు కావాలని చెప్తాం, ఒకరికి ఇద్దరుగా చెప్తాం, ఇంత జనాలు కావాలి చెప్తాం. అలాగా తెలిసి వాళ్ళు డస్ట్బిన్ వేస్తాం, తెలియని వాళ్ళు జల్లేసి వెళ్ళిపోతాం. అవి మేము ఏరికి వెళ్తాం. నిజంగా చాలా చక్కగా మీరు పని చేస్తున్నారు అనమాట. ఒకప్పుడు బీచ్ కి ఇప్పుడు బీచ్ కి చాలా బాగుంది. అమ్మా మేము చేయకపోతే బీచ్ లో ఒక్కళ్ళు కూడా దిగలేదు, కంపెళ్ళిపోద్ది. ఇప్పుడు మేము చేయబెట్టుగా ఇంత నీట్ గా ఇంత జనాలు దిగుతాం. సంవత్సరాల నుంచి చేస్తున్నాం. బళ్ళు తిరుగుతున్నాయి కదా. భీముల నుంచి మన ఫిషింగ్ హార్బర్ వరకు, కూగులపాడు వరకు కంటిన్యూ ఉదయం నైట్ బళ్ళు నడుచుకుంటూ చేస్తున్నాం. మేము వహించగా దిగామమ్మా, నడుచుకుంటూ వస్తున్నాం. రామకృష్ణ బీచ్ వరకు ఇలా నడుచుకుంటూ ఏరికి వెళ్తాం. వెనకాల బండి స్టార్ట్ చేసుకోవాలి. జోరుగులపాలెం ఒక బండి వెళ్తుంది, డిపో ఒక బండి వెళ్తుంది. ఇక్కడికి 2 బళ్ళు వస్తాయి. డే 2 బళ్ళు, నైట్ 2 బళ్ళు. చెప్పండి ప్రజలకి, ఒకసారి మీరు చెప్తే వింటారు. అమ్మ మేము చెప్తే ఆలేటంతాలు చూస్తుండగా ఇలా జల్లేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చూసావా అలా జల్లికి వెళ్ళిపోతుండే అలాగా. ఆ కాగితాలు, 2 కాగితాలు. అదే పుట్టినరోజు చేసుకున్నారు పుట్టినరోజు మరి అలాంటివే కంగాలు, ఇంకేం లేదు. పోను కేక్ కట్ చేసి బొగ్గులేసిన అట్ల గిట్లు ఉగ్గులేసి తీసేస్తాం. అవి చిన్న పేపర్లు ఎంతగా వస్తాయి. దానికి మిషన్ వెయ్యాల బండి. బండి మిషన్ వేస్తే అది నాకుంటాయి. మనకి ఒకటి ఎరాలంటే పొద్దుకాలైనా దొరకవు, చిన్న పేపర్లు కదా. సో చూస్తున్నారు కదా, మనం చేసే చిన్న ఎంజాయ్మెంట్స్ వల్ల చాలా మంది ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్రజలు గమనిస్తారని కోరుకుంటూ మా యొక్క చిన్న ప్రయత్నం విశ్వభారత్ టీవీ నుంచి. ఓకే, సో వచ్చిన వాళ్ళందరూ బీచ్ ని మన బీచ్ మన ఇల్లు అనుకొని వేస్తే చాలా మంచిది. ఏం చేస్తున్నాం అంటే ఇది మంది అని వాళ్ళకు ఉండాలి. జనాల్లో దృష్టిలో వస్తే వారికి ఇప్పుడు నీట్ గా ఉంటుంది బీచ్. కాదు, రోజుకి ఎన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు? 8 అవర్స్. 8 అవర్స్. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఓఎంసీ నుంచి ముడాప్ వరకు, బ్యాక్ సైడ్ నుంచి తెప్ప వరకు. యాక్చువల్ గా మీరు ఇలా క్లీన్ చేయబట్టే బీచ్ చాలా అంటే చాలా బాగుంది. సో ఎలా ఉంది మీ ఫీలింగ్? నా ఫీలింగ్ మంచిది, బాగుంది. సర్వీస్ చేయడం బాగుంది. చాలా కష్టపడుతున్నారు. సో చాలా చాలా బాగుంది. మా విశాఖపట్నాన్ని ఇంకా మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాం. సో చూస్తున్నారు కదా, జీవీఎంసీ చాలా చక్కగా వర్క్ చేస్తుందని ప్రజలు కూడా భావిస్తున్నారు. సో కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే, సో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా దాన్ని అమలు చేయాలి. సో కొంచెం నీట్ గా చెత్త అది బయట వేయకుండా ఎవరికి వాళ్ళు కొంచెం డస్ట్బిన్స్ అవి క్యారీ చేస్తూ డస్ట్బిన్ లో వేసేలా ఉంటే మన విశాఖ సిటీ స్మార్ట్ సిటీ, క్లీన్ సిటీ అవుతుందని కోరుకుంటూ ఒక చిన్న అవేర్నెస్ వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మన విశ్వభారత్ టీవీ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కి చూస్తూనే ఉండండి విశ్వభారత్ టీవీ. నేను మీ ప్రాలిక.